మేజర్గా. సో ఇక్కడ ఇంకోవైపు కాంగ్రెస్ పార్టీ పరంగా చూస్తే మాత్రం మనకు ముస్లిం ఓట్ సాలిడ్గా పడాలి, 70% పడాలి, ఉన్న పోలైన ఓట్లు 70% పడాలి, అప్పుడు ఈజీగా విన్ అవుతారు. 70 కంటే ఏమాత్రం తక్కువ పడ్డా 60, 58 పడితే బీఆర్ఎస్కి అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే బీఆర్ఎస్కు అప్పర్ మిడిల్ క్లాస్లో అప్పుడు 10 సంవత్సరాలు గవర్నమెంట్ బాగుండే హైదరాబాద్లో, వీళ్ళు ప్రాజెక్టులు, ఫ్లైఓవర్లు, ట్రాఫిక్ తక్కువ ఉండే జూబ్లీహిల్స్ ఏరియాలో. అయితే జూబ్లీహిల్స్ అనుకుంటే చాలామంది ఏమనుకుంటారంటే సిటీలో లేని వాళ్ళు కూడా, తెలంగాణ వాళ్ళకి జూబ్లీహిల్స్ అంటే ఇది అర్బన్ కాన్స్టిట్యున్సీ కాదు. జూబ్లీహిల్స్లో ఉండదు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ఈ రెండు కూడా ఖైరతాబాద్లో ఉంటాయి. జూబ్లీహిల్స్ అంటే యూసుఫ్గూడ, రేమత్ నగర్, షేక్పేట, బోరబండ ఎక్కువ బస్తీలే. కొంత అప్పర్ మిడిల్ క్లాస్ ఉండేది శ్రీనగర్ కాలనీ, వెంగళరావు నగర్ ఇవి ఉన్నాయి. కానీ మిగతా అన్ని కూడా బోరబండ, యూసుఫ్గూడ, రేమత్ నగర్, షేక్పేట, టోలీ చౌకీ ఇవన్నీ కూడా మేజర్ బస్తీలు ఎక్కువ ఉన్న చోటు. అయితే కొంత మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ ఉన్న దానిలో ఓటు మాత్రం బీఆర్ఎస్కు ఖచ్చితంగా అడ్వాంటేజ్ ఉంటుంది. వాళ్ళు చేసిన అంటే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఇవన్నీ. అందుకనే మీరు చూడండి, మనం మొన్న రూరల్లో బీఆర్ఎస్కు 30% కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. కానీ అర్బన్కి వచ్చేసరికి హైదరాబాద్లో 43% ఓట్లు బీఆర్ఎస్కి వచ్చాయి. 43% చాలా పెద్ద ఓటు కదా. 43 అంటే 19% బీజేపీకి వచ్చాయి, కాంగ్రెస్కి 21, 22. అంటే కాంగ్రెస్కు బీఆర్ఎస్ మధ్య 20% డిఫరెన్స్ ఉంది. సో దట్ ఇట్ సెల్ఫ్ షోస్ బీఆర్ఎస్ పాలన. సో కొంత ప్రభుత్వ వ్యతిరేకత. బైపోర్ట్స్ లో భారీగా అభ్యర్థులు కూడా బరిలో నిలిచారు కదా, మరి దాని ఎఫెక్ట్ ఏమైనా పడే అవకాశం? అంటే 58 మంది ఉన్నారు, కానీ ఏముంటుంది 58 మంది ఈ ముగ్గురు అభ్యర్థులు ఉంటారు, కానీ మిగతా అభ్యర్థులు ఎవరు పెద్దగా పట్టించుకోరు. వాళ్ళందరూ కలిపి 55 మందికి 5,000 ఓట్లు కూడా రావని నేను అనుకుంటున్నాను. మెయిన్గా ఇప్పుడు ప్రజలు కూడా ఏమనుకుంటారంటే ఓడిపోయే వాళ్ళకి ఓటేసి వేస్ట్ అనుకుంటున్నారు, గెలిచేవాడికి వేద్దాం, మన పోటీలో ఉన్నవాడికి వేద్దాం అనుకుంటారు. సో చూడాలి ఏం జరుగుతుంది అన్నది. బీజేపీ ఈ 20 రోజుల్లో ఏమైనా పోలరైజేషన్ తీసుకొస్తుందా? బీజేపీ ఎంత పికప్ అయితే బీఆర్ఎస్కి అంత నష్టం. బీజేపీ వీక్గా ఉంటే బీఆర్ఎస్కి అడ్వాంటేజ్. అప్పుడు హిందూ ఓటు బీఆర్ఎస్కి ఎక్కువ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ మేజర్గా ముస్లిం యాదవ్ ఓటు బ్యాంకు ఎంవై బీహార్, ఉత్తరప్రదేశ్ లాగా అయింది. యాదవ్ ఓటు అవుట్ రైట్గా పడుతుంది నవీన్ యాదవ్కు, నో డౌట్. నవీన్ యాదవ్కు అవుట్ రైట్గా యాదవ్ ఓటు పడుతుంది. ముస్లిం ఓటు కూడా ఇప్పుడు ఓవైసీ తిరగడం ప్లస్సా మైనసా అన్నది అక్కడ చూడాలి. అయితే బీఆర్ఎస్ కూడా ఇప్పుడు బీజేపీ లాగా డైరెక్ట్గా మా ముస్లింలను వాళ్ళని అనలేదు కదా. సల్మాన్ అనే ఒక వ్యక్తిని, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ని తమ పార్టీలో జాయిన్ చేసుకుంది. సో చూడాలి అల్టిమేట్ గా. దొంగ ఓట్లు ఉన్నాయంటే బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తుంది కదా, మరి ఇప్పుడు ఏం ఆరోపణ చేసినా లాభం లేదు. ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత కోర్టులు ఏం జోక్యం చేసుకోరు. ఆ దొంగ ఓట్లు ఏవైతే నమోదైనాయో వాళ్లకు ఇంకా ఇంకా 15 రోజులు ఉంది ఎలక్షన్. 15 రోజుల్లో ఇప్పుడు చూడాలి ఎవరెవరు ఎంత పైసలు తీస్తారు, ఎంత పంచుతారు. ఎందుకంటే బూత్ స్థాయిలో జరుగుతుంది. మొత్తం ఎమ్మెల్యేలు, మంత్రులు అందరు రంగంలోకి దిగారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అన్ని చోట్ల రంగంలోకి దిగారు కదా. మైక్రో మైనారిటీ వైజ్ జరుగుతుంది. సిటీ పర్సెప్షన్ జాయిన్ చేసే దానిలో కేటీఆర్ నిమగ్నమైనారు. రేవంత్ రెడ్డి కూడా 4 ర్యాలీలు చేస్తారట, 4 రోడ్ షోలు చేస్తారట. చూద్దాం ఏం జరుగుతుందో. బీఆర్ఎస్ కి సానుభూతి వర్కౌట్ అవుతుందా? అంటే మహిళల సానుభూతి కొంచెం వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఆమె మాగంటి సునీత వెళ్ళిన చోటల్లా ఏడుస్తున్నారు, భర్త పేరు చెప్పుకుంటారు. మాగంటి గోపీనాథ్ కూడా పెద్ద వ్యతిరేకత ఏం లేదు 3 టర్మ్ చేసిన. అయితే ఒకటేంటంటే మీకు అర్బన్ కానీ రూరల్ కానీ ఇప్పుడు పెద్ద ఇంతకుముందు ఏంటంటే ఎన్నికల్లో ఎవరైనా చనిపోతే ఆ చనిపోయిన కుటుంబ సభ్యుల్ని ఖచ్చితంగా గెలిపించే పరిస్థితి ఉండేది. కానీ తెలంగాణలో మీరు అది చేంజ్ అయింది. ఈ మధ్యలో మీరు చూసారో లేదో, 2014 తర్వాత ఈ సినారియో చేంజ్ అయింది. నారాయణఖేడ్లో కిష్టారెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చనిపోయారు. చనిపోయిన తర్వాత అక్కడ ఎలక్షన్లో బీఆర్ఎస్ గెలిచింది. పాలేరులో రామరెడ్డి దామోదర్ రెడ్డి మొన్న చనిపోయిన సోదరుడు, ఆయన చనిపోయారు 2014 to 2018 మధ్య. రామరెడ్డి వెంకటరెడ్డి చనిపోతే ఎలక్షన్లో టీఆర్ఎస్ తుమ్మల నాగేశ్వరరావు గెలిచాడు. దుబ్బాకలో సొలిపేట రామలింగారెడ్డి చనిపోతే ఆ జరిగిన బై ఎలక్షన్లో వాళ్ళ భార్యకు టికెట్ ఇస్తే రఘునందన్ రావు బీజేపీ నుంచి గెలిచాడు. కంటోన్మెంట్ లాస్య నందిత చాలా చిన్నపిల్ల, 30 ఏళ్ల లోపే అనుకుంటా, 30-35 ఏళ్ళు ఉంటాయి, సాయన్న కుమార్తె.
ఆమె రోడ్ యాక్సిడెంట్లో చనిపోయింది అన్ఫార్చునేట్గా, అది సీసీ కెమెరాలో కూడా ఉంది. చనిపోతే ఆ బై ఎలక్షన్లో లాస్య నందిత సోదరు లాస్య నివేదిత నిలబెడితే గెలవలేదు. చిన్న ఏజ్ కదా, పెద్ద ఏజ్ వాళ్ళు చనిపోయినా ఓకే. సో సెంటిమెంట్స్ వర్కౌట్ కావట్లేదు. బట్ ఇక్కడ మాగంటి సునీత ఏడుపు డెఫినెట్గా ప్రతి చోట ఏదిస్తే కొంత మహిళల్లో ఎఫెక్ట్ చూపిస్తుంది, చూపించకుండా ఏముండదు. కానీ పూర్తిగా దాని ఆధారంగా అర్బన్ ఓటర్స్ అయితే ఓటేస్తారు అనుకోండి. అర్బన్ ఓటర్స్ మేబీ ఇట్లా థింక్ చేయొచ్చు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది 3.5 సంవత్సరాలు, ఇంకా 3 సంవత్సరాలు మాకు డెవలప్మెంట్ కావాలంటే ఓటేయాలని వాళ్ళు అనుకోవచ్చు. నవీన్ యాదవ్కు మంచి పేరే ఉంది, కాన్స్టిట్యున్సీ పట్టుకొని ఉన్నారు, అందుకనే సొంతంగా కూడా వచ్చింది కదా. నో డౌట్ నవీన్ యాదవ్ హ్యాస్ వెరీ గుడ్ నేమ్. టీఆర్ఎస్ అయిన వాళ్ళు వాళ్ళ తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్ను రౌడీ షీటర్ అని, లేకపోతే వాళ్ళు ఉంటే రౌడీ షీటర్ వసూలు చేస్తారు, దందా చేస్తారు, ఇది చేస్తారని చెప్పిన నవీన్ యాదవ్ క్యాండిడేట్ పరంగా ఫుల్ మార్క్స్ నవీన్ యాదవ్కి ఇవ్వచ్చు. క్యాండిడేట్ పరంగా ది బెస్ట్ క్యాండిడేట్ ఫర్ కాంగ్రెస్ పార్టీ. మీకు అజరుద్దీన్ వచ్చినా ఇంత సీరియస్నెస్ ఉండకపో. సో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకత ఉంది కానీ నవీన్ యాదవ్కు వ్యతిరేకత లేదు, అది మాత్రం చెప్పొచ్చు. కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి వ్యతిరేకత ఉంది కానీ నవీన్ యాదవ్కు క్యాండిడేట్ పరంగా వ్యతిరేకత లేదు. మాగంటి సునీత నవీన్ యాదవ్ అంటే నవీన్ యాదవ్నే అంటారు అక్కడ ఉన్న మాస్ జనాలనే. అదైనా ఎందుకంటే ఆయన కాన్స్టిట్యున్సీ పట్టుకుని ఉన్నారు కదా. సింపతి ఇప్పుడు మనం మాగంటి గోపీనాథ్ చనిపోయిన సింపతితో పాటు నవీన్ యాదవ్ మీద కూడా సింపతి ఉంటుంది కదా. 3 సార్లు ఓడిపోయినాడు పాపం. 2014లో ఎంఐఎం మీద టికెట్ మీద పోటీ చేసి దగ్గరలో 9,000 ఓట్లతో ఓడిపోయినాడు. 2018లో ఇండిపెండెంట్ గా పోటీ చేసి 18,000 ఓట్లు వచ్చాయి. 2023లో కాంగ్రెస్ టికెట్ ఇవ్వలేదు, అజారుద్దీన్ తీసుకొచ్చి టైంకు టికెట్ ఇచ్చారు. మరి నేనేం చేయాలని ఆయన అనుకుంటారు కదా. పోటీ చేయలేదు, 3 సార్లు అవకాశం రాలేదు, ఒక్కసారైనా అవకాశం ఇవ్వడంటే ఆయన మీద కూడా సింపతి ఉంటుంది. మాగంటి సునీత మీద ఎంత సింపతి ఉందో నవీన్ యాదవ్ మీద కూడా అంత సింపతి ఉంది. వ్యతిరేకత ఉంటే కాంగ్రెస్ గవర్నమెంట్ మీద ఉంది, నవీన్ యాదవ్ మీద లేదు. అదే బీఆర్ఎస్ ఏంటంటే ఇవాళ కేటీఆర్ మాట్లాడారు, మన కేసీఆర్ రౌడీ షీటరు, వాళ్ళ ఆటోల దగ్గర వసూలు చేస్తారు, వీళ్ళ దగ్గర వసూలు చేస్తారు. నవీన్ యాదవ్ తండ్రి మీద శ్రీశైలం యాదవ్ మీద ఏమైనా నెగటివ్ ఉంటే ఉండొచ్చు కానీ నవీన్ యాదవ్ మీద అయితే లేదు. చదువుకున్నోడు, కాన్స్టిట్యున్సీ పట్టుకొని ఉన్నారు అని చెప్పి ఉంది. సో చూద్దాం ఏం జరుగుతుందో. సో జూబ్లీహిల్స్ ఫలితాలు హైదరాబాద్ రాజకీయ భవిష్యత్తును ప్రభావితం చేయబోతున్నాయి. ఎస్, డెఫినెట్ గా హైదరాబాద్ కాదు రాష్ట్ర రాజకీయ భవిష్యత్తుని డిసైడ్ చేస్తాయి. ఈ ముస్లిం యాదవ్ కాంబినేషన్ వర్కౌట్ అవుతుందా లేదా, రివర్స్ పోలరైజేషన్ జరిగితే అది బీఆర్ఎస్ వైపు రివర్స్ పోలరైజేషన్ జరిగింది అనుకోండి గెలుస్తుంది ఇప్పుడున్న పరిస్థితి. అయితే హిందూస్ బీఆర్ఎస్ వైపు కన్సాలిడేట్ కాకుండా ఉండాలంటే బీఆర్ఎస్ నేతలు కూడా ఎక్కువ మైనారిటీని ప్రసంగం చేసుకునే పరిస్థితి చేయకూడదు. వాళ్ళు ఏదో నార్మల్గా ఓట్లు అడిగితే ఓకే, హిందూ వ్యతిరేక స్టేట్మెంట్ బీజేపీ స్టేట్మెంట్ ఎక్కువ ఇస్తే బీఆర్ఎస్ కూడా ప్రాబ్లం కదా. సో చూద్దాం ఏం జరుగుతుందో.